హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాష్ట్రంలో పోలీసుల తీరుపై, పోలీసులు కేసులు పెట్టడంపై హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. రాష్ట్రంలో పోలీసులు కేసులు పెడుతున్న తీరు చూస్తూ ఉంటే మాకు బీపీ పెరిగిపోతూ ఉంది. వాంగ్మూలాలు తీసుకోకుండా కేసులు ఎలా నమోదు చేస్తున్నారు, పూర్తి ఎంక్వైరీ దర్యాప్తు లేకుండా కేసులు సెక్షన్లు ఏ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు అని హైకోర్టు ధర్మాసనం పోలీసుల తీరుపై సీరియస్గా నిన్న మండిపడటం జరిగింది. ఇంకా ఏమేమన్నారో కూడా తెలుసుకుందాం. రాష్ట్రంలో పోలీసుల అతిపై హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు, అది ముందు మీరు తెలుసుకోండి. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్కు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అది గుర్తుంచుకుని మీరు పనిచేయండి. పోలీసులు తమ పరిధులు గుర్తిరిగి విధులు నిర్వర్తించాలి. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని కూడా పేర్కొంది హైకోర్టు. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూసి చూడనట్లు పోతున్నారులే, కళ్ళు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు అని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటే అవుతుంది. అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు పెరిగిపోతూ ఉంది అంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని, పోలీసులు ఎవరో ఒకరిని అరెస్టు చేయాలని అనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. పరిధులు గుర్తిరిగి పనిచేయండి, ఏం చేస్తున్నా మేము చూడాలన్నట్లు ఉండాలని భావిస్తున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారు. అదేవిధంగా అదే వాంగ్మూలాలను కూడా సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, అది తప్పైతే ప్రతి హీరోని, నటును కూడా అరెస్ట్ చేయాలి. పోలీసులనే కాదు, మా మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాలి. కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదు. ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే అంటూ హైకోర్టు చాలా సీరియస్ అవుతూ పోలీసులకి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని, అధికారులను బెదిరిస్తూ, తమకు అనుకూలంగా లేని ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ, విధి నిర్వహణలో మేము ఎలా చెప్తే అలానే మీరు పనిచేయాలి అని ఐపీఎస్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది క్లియర్గా అర్థమవుతా ఉంది. వ్యవస్థలను ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకోవాలి, వ్యక్తిగత కక్షల కోసం అధికారులను ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వాలు చూసినప్పుడు వ్యవస్థలో న్యాయస్థానాలు ఉంటాయి. న్యాయస్థానాలు ప్రభుత్వాలు పరిధులు దాటితే హెచ్చరిస్తాయి అని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రభుత్వాలు అతిగా వ్యవహరిస్తే, చట్టాలను ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే, తప్పుడు కేసులు పెట్టే సాహసాలు చేస్తే ప్రజలు కూడా తిరగబడే రోజు ఒకటి వస్తుంది అని ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలే రోడ్లపైకి వచ్చిన రోజు పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వాలు తెలుసుకొని ముందుకెళ్ళాలి. అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తమకు నచ్చిన అధికారులను ఆయా పోస్టుల్లో ఉంచటం, వాళ్ళ ద్వారా తప్పుడు కేసులు నమోదు చేయటం ఇది మంచి పద్ధతి కానే కాదు. ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలనుకుంటే ఇలాగే న్యాయస్థానాలు ప్రభుత్వాలకి మొటికాయలు వేస్తుంటాయని కూడా గుర్తుపెట్టుకోవాలి.